నమస్కారం. NM7 టీవీ న్యూస్ కి స్వాగతం. అంటే నాన్న నీకు ఒక్కడు కూడా కాదు, ఇన్ కేసు మా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మాకు కూడా ఉండాలని చెప్పేసి చిన్న చిన్న ఎలిమెంట్లు ఇట్లా సురేంద్ర RSI సిగ్నల్ చూపిస్తాడు. అందరు చెక్ చేస్తారా? కంపల్సరీ చెక్ చేయండి. మీ డాడీ వాళ్ళు మాత్రం బండికి పేపర్స్ ప్రాపర్గా లేకుంటే మీరు వాళ్ళని బయటికి పోనివ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. రూల్స్ పాటించాలా? ఓకేనా? రూల్స్ పాటించాలంటే ఇంట్లో నుంచి మీ నాన్న కానీ మీ అన్న కానీ ఓకేనా? హెల్మెట్ పెట్టుకోకపోతే దీని మీద ఫొటోస్ ఉన్నాయి, అన్నీ చూడండి ఎట్లా జరుగుతున్నావు. ఓకేనా? హెల్మెట్ పెట్టుకోవాలా. మీ నాన్న కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ఉందా లేదా చెక్ చేయాలా. ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా మీ నాన్న తాగి రావద్దని చెప్పేసి. ఓకేనా? చేతితో పని చేస్తాం. మాకు కొన్ని సింబల్స్ ఉన్నాయి. బండ్లని ఆపాలంటే ఎట్లాంటి ఆపడానికి రాదు, చేతితోనే ఆపుతాం మేము. ఇప్పుడు మేము ఇట్లా విలువడి ఇట్లా ఆపితే ఎవరు ఆగుతారు సార్? నా ఫ్రంట్ ఫేస్ నుంచి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఆగిపోతారు. మళ్ళీ నేను ఇక్కడ వాళ్ళని ఆపాలంటే నేను చేస్తాం, మళ్ళీ ఆపుతా. ఇది ఫ్రెండ్ వచ్చే వెహికల్స్ ని ఆపొచ్చు. ఇట్లా ఆపి ఇప్పుడు నాకు అవసరం ముందర ఉంటే ఓన్లీ ముందర ఆపుతా, ఇది అవసరం ఉంటే ఇది ఆపుతా. ఇప్పుడు రెండు ఆపాలంటే ఈ టైప్లో ఆపుతా. మళ్ళీ ఆపోజిట్ చేయాలంటే మళ్ళీ ఈ టైప్లో ఆపుతా. అక్కడ వాళ్ళు ఆగిపోతారు, ఇక్కడ వాళ్ళు ఆగిపోతారు. మెయిన్ గా మా స్కూల్ కి మోటివ్ ఉంది, రోడ్ మీద ఉన్న వెహికల్స్ ని ఫ్రీ ఫ్లో పంపించాలి. ఎక్కడ అబ్స్ట్రాక్ట్ కాకుండా ఫ్రీ ఫ్లో. మా ఏముంటుందంటే వెహికల్స్ ఎలాంటి వెహికల్స్ కూడా ఆగకుండా ఫ్రీ ఫ్లోగా పోవాలని మా ఏం. స్పెషల్ యాక్సిడెంట్ ఆపాలంటే ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. నేను స్పీడ్ ని మెయింటైన్ చేసుకుంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. వస్తున్నప్పుడు బైక్ మీద పోతుంటే హెల్మెట్ కావాలి, కార్ మీద పోతే సీట్ బెల్ట్ కావాలి, లిమిట్ కావాలి. ప్రతిదానికి లిమిట్ ఉంటుంది. మీ హైవే మీద పోతే సింబల్స్ ఉంటాయి మీకు, 30 లిమిట్, 40 లిమిట్, 50 లిమిట్ కంపల్సరీ వాడాలి. స్పెషల్ గా చిల్డ్రన్ పిల్లలు రోడ్ మీద ఎక్కినప్పుడు రోడ్ ఫర్ వెహికల్స్ మూవింగ్ డానికి చాలా మంది బాల్తోనే ఆడతారు రోడ్ మీద. అది రాంగ్ కరెక్టా? రాంగ్. గాలి పటాలు రోడ్ మీద వచ్చి పట్టుకుంటారు, రాంగ్ కరెక్టా? రాంగ్. స్పెషల్లీ బ్లైండ్ పీపుల్స్ పోతున్నప్పుడు వాళ్ళు ఇండివిజువల్ గా పోయేది లేదు, కంపల్సరీ హెల్పర్ కావాలి. ఎందుకంటే రూల్స్ రోడ్ మీద వస్తే రూల్స్ ఉన్నాయి. అది కలెక్టర్ సార్ కైనా కామన్ పీపుల్ కైనా, కలెక్టర్ సార్ కూడా పెద్ద ఆఫీసర్స్ కూడా కొన్ని ఉన్నాయి. కంపల్సరీ ఒక బండికి ఒక RC కావాలి. RC అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లైసెన్స్ కావాలి. అంటే నేను అరూడ్ని నడపడానికి. తర్వాతే వాళ్ళ లర్నింగ్ అయిన తర్వాతే వాళ్ళు నేర్చుకోవాలి. రోడ్ మీద నేర్చుకోవచ్చా? నేర్చుకోకూడదు. అవుట్ ఆఫ్ లో పోయి పేరెంట్స్ తో పాటు హెల్ప్ తీసుకుని నేర్చుకున్న తర్వాత సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే రోడ్ మీద రావాలి. లేకుంటే పేరెంట్స్ మీద కేసు అవుతుంది. బిలో 18 ఇయర్స్ అయితే పేరెంట్స్ ఆల్రెడీ చాలా కేసులు చేసినాం. ఇంకా చాలా రోడ్ వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ డ్రైవే చేయాలి. ఏ డ్రైవ్ చేయాలి? మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైవ్ చేయాలి. రైట్ సైడ్ చేస్తే యాక్సిడెంట్ అయిపోతుంది. అది రాంగ్. స్పెషల్ గా పిల్లలు జాగ్రత్త ఎప్పుడు పోతున్నప్పుడు చూసి పోవాలి. స్పెషల్ గా రోడ్ క్రాస్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం రైట్ చూడాలి, తర్వాత లెఫ్ట్ చూడాలి. మళ్ళీ ఒకసారి రైట్ లెఫ్ట్ చూసిన తర్వాత ఎవరు రాకున్నప్పుడే రోడ్ క్రాస్ కావాలి. స్పెషల్లీ నడుచుకుంటూ పోతున్నప్పుడు గుంతలు ఉంటాయి, స్కూల్ బ్యాగ్ వేసుకుంటాం, జల్లి ఉంటాం. ఆ గుంతల్ని రోడ్ వస్తేనే రూల్స్ అనుకోవాలి. వీ మస్ట్ ఫాలో ద రూల్స్. బళ్ళు హెవీ వెహికల్స్ వస్తున్నాయి, మనం పేషెన్స్ చేయాలి. ఫాదర్ కూడా చెప్పాలి, లిమిట్ కంపల్సరీ, లిమిట్ కంపల్సరీ, లిమిట్ కంపల్సరీ. మనలో ఉన్న 100 మందిలో 99 మంది మన సేఫ్ కోసం కాదు. నాకు తెలిసి పెద్ద మనుషులకు తెలిసింది. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మీ ద్వారా చెప్పడానికి మెయిన్ మెసేజ్ ఏంటంటే, మీరు డ్రైవింగ్ చేయరు కానీ మన పేరెంట్స్ని చాక్లెట్స్ కావాలని మన ఏజ్లో ఎట్లయితే సతాయిస్తామో హెల్మెట్ పెట్టమని బాధ్యత మీరు అట్లే ఇంట్లో సతాయించాలి ఫాదర్ని. ఆయన లేకపోతే మన లైఫ్ ఊహించుకోగలుగుతామా? మన ఫాదర్ లేకపోతే మనం ఊహించుకోగలుగుతామా మన లైఫ్ని? సో అతను అంత ఇంపార్టెంట్ అన్నప్పుడు మన మీద కూడా బాధ్యత ఉంది. ఆయన ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఒక ఫోన్ మర్చిపోతే ఒక 5 కిలోమీటర్లు ముందుకు వెళ్ళినా మళ్ళీ వెళ్ళి ఫోన్ తెచ్చుకుంటాం, అవునా? వెహికల్స్కి ఉండాల్సిన డాక్యుమెంట్స్ మరియు అలాగే హెల్మెట్, తర్వాత అన్ని రకాలైన ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా
విద్యార్థుల ఆ సహకారంతో చిన్నపిల్లలు వాళ్ళ ద్వారా ఈ విధంగా పెద్దవాళ్ళకు అవగాహన కలిగించడము చేస్తున్నాము. ఇది రోడ్డు భద్రతా వారోత్సవాలు దాదాపు 20 రోజులు ఉంటాయి. దానిలో భాగంగా ప్రతిరోజు ఇట్లాగే ఈ ఏదో ఒక ప్రోగ్రాం చేసి అందరూ కూడా వనపర్తి టౌన్, వనపర్తి జిల్లాలో అందరూ కూడా రోడ్డు నియమాలను పాటించే విధంగా చర్యలు తీసుకుంటాము. నిన్న మొన్న కూడా వనపర్తిలో దాదాపు ఒక 90 వరకు సీజ్ చేసినాము నెంబర్ ప్లేట్ లేని బండ్లు. ఈ రోజు నుంచి ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వెహికల్స్కు డాక్యుమెంట్ కానీ వయలేషన్స్ అన్నీ కూడా చూసి చాలా కఠిన చర్యలు తీసుకుంటాము. ఫస్ట్ టైం ఫైన్ వేయడం జరుగుతుంది. తర్వాత కూడా మళ్ళీ ఆ నెంబర్ ప్లేట్ లేకపోవడము, డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేకుంటే ఆ బండ్లు తీసుకుని సీజ్ చేసి ఆర్టీఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి కేసు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి వనపర్తి ప్రజలందరికీ తెలియజేయమనగా బండికి కావాల్సిన ఆర్సీలు, ఇన్సూరెన్స్లు, పొల్యూషను, తర్వాత అన్ని డాక్యుమెంట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. తర్వాత మొబైల్ ఫోన్ మాత్రం 80% డ్రైవ్ చేయకూడదు, ట్రిపుల్ రైడింగ్ డ్రైవ్ చేయకూడదు. దాంట్లో భాగంగా ఈ స్పెషల్ డ్రైవ్ ప్లస్ రోడ్డు భద్రతా వారోత్సవాల గురించి ఈ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు చిన్నపిల్లల ద్వారా చెప్తే కూడా కొంతమంది పెద్దవాళ్ళకి అందరికీ అవగాహన ఉంటుందని చెప్పేసి ఈ స్పెషల్ ప్రోగ్రాము ఆ స్కూల్ తరఫున చేస్తున్నాము. దీంట్లో భాగంగా ఆ స్కూల్ సిబ్బంది కూడా మా తరఫున, మా ట్రాఫిక్, టౌన్, రూరల్ పోలీస్ తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాము.